ఈ రెండేళ్లలో ఇంకొక అంశం ఏంటంటే రాజధాని అంశం మళ్ళీ తీసుకొచ్చారు. రాజధాని అంశం ఆ రోజు అసలు మీకు ఏ రకమైనటువంటి ఆలోచన ఉంది, మీకు ఎవరు గైడ్ చేస్తున్నారు, ఎవరు సలహాదారులు అయితే నాకైతే అర్థం కావటం లేదు. మీరు అసెంబ్లీలోనో యునానిమస్గా దాన్ని అప్రూవ్ చేసిన దాంట్లో మీరు భాగస్వాములు, మీరు కూడా అంగీకారం తెలిపారు. తర్వాత మీరు అధికారంలో వచ్చాక 3 రాజధానులు 3 ముక్కలాట ఆడారు. దాని పర్యవసానం తేలిపోయింది, ప్రజలు తిరస్కరించారు పూర్తిగా. విశాఖపట్నం రాజధాని అనడంలో మీ ముఖ్య ఉద్దేశం ఏమిటి అన్నది ప్రజలు తెలుసుకున్నారు. అక్కడ అనేక భూ ఆక్రమణలు జరిగాయి. చివరికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజ్ చేసి అందులోంచి 10,000 ఎకరాలు భూమిని దారాదత్తం చేయాలని కూడా మీరు చేసిన ప్రయత్నాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్మెంట్ అయింది పార్లమెంట్లో, సాక్షాత్ పార్లమెంట్లో. అమరావతి గజెట్ నోటిఫికేషన్ వచ్చింది. అక్కడ కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు క్వార్టర్స్కి కూడా 2,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసింది. అమరావతి రాజధాని పనులు శరవేగంతో వెళ్తుంటే మీ కన్ను కొడుతుంది. అమరావతి ఈరోజు గ్రోత్ సెంటర్ అవుతుంది, గ్రోత్ ఇంజిన్ అవుతుంది ఆ క్యాపిటల్ సిటీ. ఎందుకంటే అనేకమైనటువంటి రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి, సాఫ్ట్వేర్ క్వాంటమ్ వ్యాలీస్ వస్తున్నాయి. ఈ రకంగా అది డెవలప్ అవుతుంటే మీకు నచ్చటంలా. మీకు ఎంతసేపు ఎక్కడైనా ఘర్షణ వాతావరణం ఉండాలి, వర్గాల మధ్యన చిచ్చు ఉండాలి, కులాల మధ్య చిచ్చు ఉండాలి. అప్పుడు మీరు చాలా ఆస్వాదిస్తుంటారు. ఇది మీకున్న అలవాటు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు మీ యాటిట్యూడ్ ఏమిటి, మీ పరిస్థితి ఏంటి అని. అలాగే రైతుల ఆహ్వానం మేరకే అమరావతి వస్తే మమ్మల్ని కొట్టారు అని చెప్పేసి మీరు ఒక ఎలిగేషన్ చేశారు. రైతుల ఆహ్వానం మేరకు వెళ్ళేటప్పుడు ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి. ఎంతమంది వెళ్ళారు, దాంట్లో ఎంతమంది రౌడీ షీటర్స్ వెళ్ళారు, ఘర్షణకి వెళ్ళారా, ఆహ్వానం మీదకి వెళ్ళారా అన్నది అది విచారణ సాగుతుంది, అది తేలుతుంది. ఇప్పుడు రైతులు ఆహ్వానం మీదకి వెళ్ళేటటువంటి ఆ పరిస్థితుల్లో వెళ్ళరు ఎవరు కూడా. మేము కూడా అనేక సందర్భాల్లో బాధితుల దగ్గరికి వెళ్తాం. వెళ్ళేటప్పుడు ఏమిటి అని అంటే నాయకులవి ఒక 4-5 కార్యకర్తలతో వెళ్ళి వాళ్ళ బాధను వినడానికి వెళ్ళేవాడు ఎవరు ఆ రకంగా వెళ్ళరు. ఒక ఏదో ఘర్షణకి వెళ్ళేటట్టు 400 మంది, మీరు అందులో 37 మంది రౌడీ షీటర్స్తో పాటు మీరు ఆ స్థలానికి వెళ్ళడం అన్నది పోలీసు వారు గమనించారు. దానికి బాధ్యులు ఎవరో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారు. చట్టాన్ని దాని పని దాన్ని చేయనివ్వండి. మీలాగా చట్టాన్ని జేబులో పెట్టుకొని ఈ రాష్ట్ర పరిపాలన 5 సంవత్సరాలు మీరు ఎంత నాశనం చేశారు అంటే అది కడగడానికి చాలా కష్టమవుతుంది కూటమి ప్రభుత్వానికి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఈ సంఘటనలు జరిగింది అని అంటే దానికి అందరం విచారిస్తున్నాం. కానీ దానికి కారణం బ్యాక్ హిస్టరీ ఎవరు? మీ ప్రభుత్వంలోనే మీరు ఇలాగ తయారు చేసిన వాళ్ళని ఇంకా మేము సరిదిద్దుతున్నాం, ఇంకా 1-2 అరా మిగిలిపోయిన వాళ్ళు ఆ రకంగా బిహేవ్ చేస్తే వాళ్ళని ఉపక్రమించేది లేదు. వాళ్ళని ఖచ్చితంగా మేము తీవ్రమైన చర్యలు తీసుకుంటాము. తరువాత చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సర్ పేరుతో వైసీపీ ఓట్లు తొలగిస్తున్నారు అని మాట అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్, అది భారతదేశంలో అన్ని రాష్ట్రంలోనూ కూడా జరిగింది. ఆ ప్రక్రియ మీకు అర్థమైనట్లేదు. అది డూప్లికేట్ ఓటర్స్ ఉన్నా అంటే 2-3 దగ్గరలో ఓటు హక్కు నమోదు అయినటువంటి వాళ్ళని తీసివేయడం జరుగుతుంది, చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసివేయడం జరుగుతుంది. అలాగే కొత్త వారు ఎవరైనా ఓటు హక్కు ఉంటే వాళ్ళని యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ప్రక్రియ, అప్డేట్ చేసుకోవడం అన్నది. మీ ఓట్లు ఎలా తీసేశారండి? రెండవది సర్ ప్రకారం ఏమిటి అంటే తీసేసినవన్నీ కూడా ఒక ప్రొవిజనల్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. ఎవరికి ఏ అభ్యంతరాలను ఉన్నావో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఆ రీజనల్ ఆపర్చునిటీ కూడా ఉంది. అది కూడా అర్థం చేసుకోకుండా మీరు విమర్శిస్తున్నారు అని అంటే మీరు నెక్స్ట్ ఓటమికి సిద్ధపడ్డారనే అర్థం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో అదే ఎలిగేషన్ చేశారు, తమిళనాడులో అదే ఎలిగేషన్ చేశారు.
తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం కూడా ఓటమిని అంగీకరించకుండా సర్ మీద నెట్టవేయడానికి ప్రయత్నం చేసింది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు కూడా అదే చేశారు. మీరు ఇప్పుడు చేస్తున్నారు అని అంటే 2029 ఓటమి మీ కళ్ళ ముందు కనిపిస్తుందనే మేము అర్థం చేసుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు అని కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారని మాట్లాడతారు. అసలు కులాలు సహృద్భావంతో ఉన్నటువంటి దాన్ని మీరు పూర్తిగా విధ్వంసం చేసింది మీ పరిపాలనలోనే. అలాగే మతాల మధ్య కూడా విధ్వంసం చేయడానికి అనేక కుట్రలు జరిగాయి మీ పరిపాలనలో. సాక్షాత్తు శ్రీరాముడు తల నరికేసిన రామతీర్థం మీద ఈరోజు ఆ 5 సంవత్సరాలు మీరు దోషులను పట్టుకోవాలా. అలాగే ఎన్నో రథాలు కాల్చేశారు. అంటే మత వైషమ్యాలను సృష్టించి తద్వారా లబ్ధి పొందాలన్నటువంటి ఒక కుటిల నీతి, ఒక కుటిల రాజకీయమైనటువంటి వ్యవస్థను మీరు నడిపి ఎదుటివాడి మీద మనం మాట్లాడడం అన్నది చాలా దుర్మార్గం.